సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అంటే మీకు తెలిసినటువంటి సమాచారం మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేకపోతే రాబోయే రోజుల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఢీకొనేంత శక్తి లేదా బీజేపీని ఎదుర్కొనేంత శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉందనుకోవచ్చా? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు బీజేపీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది అనే దాంట్లో డెఫినెట్గా కేసీఆర్ అన్నట్టు ఆయన బీజేపీ తోటి నాకు ఉన్న అవగాహన మేరకు బీజేపీ తోటి వెళ్ళకుండా ఇట్లనే న్యూట్రల్గా వండుకుంటూ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన బీజేపీ మీద ఎంత ఎగిరి దుంకి దూలం అందుకుంది మనం చూసినాం. మొన్న బహిరంగ సభలో కూడా ఏ రకంగా మాట్లాడినారు అనేది చూసినాం. సో అందుకని సైలెంట్గా వండుకుంటూ ప్రస్తుత రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనించుకుంటూ కాంగ్రెస్ తోటి ఆల్రెడీ హై లెవెల్లో టాక్స్ నడుస్తున్నాయి. అక్కడ సోనియా గాంధీ గారు ఏమన్నా క్షమిస్తే కన్విన్స్ అయితే అప్పుడు విలీనం చేస్తా అని మాట తప్పిండ్రు కదా. ఇప్పుడు నేను విలీనం చేస్తా, నాకు ప్రెసిడెంటో ఇండియా ప్రెసిడెంట్ అని ఇవ్వండి లేకుంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వండి అని డెఫినెట్గా మాట్లాడుకొని వీళ్ళని మిగిలిన వాళ్ళని కూడా ఎవరన్నా ఉండేవాళ్ళు హరీషో కేటీఆర్ పార్టీలు ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా పదవులు సెట్ చేసి అందరికీ కూడా మొత్తం ఓవరాల్ మనకు తెలిసిందే దేశమంతా నేనే ఖర్చు పెట్టుకుంటాను, డెఫినెట్గా ఖర్చు కూడా పెట్టుకోవడానికి ముందుకు వస్తారు. అంతా మన ఏఐసిసి తోటి ఒప్పందం ఏఐసిసి తోటి చర్చలు నడుస్తున్నాయని ఉన్నది. మరి దీనికి వీళ్ళందరూ ఒప్పుకునే అవకాశం ఉందా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ? ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఒక 10 సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ ఒక పార్టీలో మెర్జ్ కావడం అనేది వాళ్ళు అంత ఒప్పుకోకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్కి బీజేపీ ఈ రెండే పోటీలు ఉంటుంది ఎప్పుడైనా కూడా. రెండు జాతీయ పార్టీలు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ను బీజేపీ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ బీజేపీ మీద చేస్తుంది, బీజేపీ కాంగ్రెస్ మీద చేస్తుంది ఫైట్. ఇంకా బీఆర్ఎస్ ఏ రకంగా ఎదుగుతుంది? వాళ్ళకి ఇంకా ఉనికి ప్రశ్నార్థకం అయిపోతుంది కదా. కాబట్టి కేసులు ఉండకుండా మాకు ఎవరో ఒక జాతీయ పార్టీ అవసరం కాబట్టి బీజేపీ సిద్ధాంతం కానీ బీజేపీలో కానీ కేసీఆర్ అన్నట్టు ఆయనే ఇమిడలేరు, తల వంచలేడు, బొంగలేరు. కాబట్టి నాకు తెలిసి కాంగ్రెస్ తోటే వెళ్తారు. అయితే అసోసియేట్ అన్న అవుతారు, నాకు తెలిసి మెర్జ్ అవుతారు. మెర్జ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది డెఫినెట్గా. అంటే అప్పుడు మాట తప్పినా కానీ మేడం ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటా అని ఇంకా మెర్జ్ చేసినాక ఇంకా సమస్య కూడా ఉండదు కదా, బీఆర్ఎస్ అనేది లేకుండా పోతుంది కదా. కానీ అప్పుడు కూడా ఇది గతంలో కూడా కేసీఆర్ విలీనం చేస్తా అన్నారు స్టార్టింగ్ కూడా, కానీ అప్పుడు కేటీఆర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం వల్ల జరగలేదు. కానీ ఇప్పుడు ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది కదా అట్లా. ఓకే, సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలు దాటుతూ ఉంది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పైన అనేకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఇటు మంత్రివర్గ విస్తరణ కావచ్చు లేకపోతే పీసీ పదవుల విషయంలో జాప్యం జరుగుతూ ఉంది. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే పార్టీ కావాలనే వీటన్నిటి కూడా తాత్సారం చేస్తూ అనుకోవచ్చా? లేదు, అలాంటిది ఏం లేదు. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ కూడా చాలా కష్ట నష్టాల కోర్చి పార్టీ జెండా మోసిండ్రు, పార్టీకి పనిచేసిండ్రు. అందరికీ సమన్యాయం జరగాలి కాబట్టి దాంట్లో కొందరు కమిట్మెంట్ తోటి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మా పార్టీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు కమిట్మెంట్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ అన్ని అంశాల ఆధారంగా కొంచెం లేట్ అవుతుంది, కానీ డెఫినెట్గా అన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే అందరికి కూడా సమన్యాయం జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మహిళల ఓట్లే మాకు చాలా కీలకంగా మారబోతున్నాయి, మహిళలందరూ కూడా మా వైపే ఖచ్చితంగా చూసే అవకాశం వచ్చే ఎన్నికల్లో అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి గల ప్రధానమైన కారణం ఏంటి అసలు? డెఫినెట్గా మహిళలను కోటీశ్వర్లను చేస్తాము అని మహిళా దినోత్సవం రోజు కూడా ఆయన సభలో చెప్పిండ్రు. ఉచిత బస్సు ఆల్రెడీ పెట్టున్నాం, 500 గ్యాస్ ఇస్తూనే ఉన్నాం. ఇక తులం బంగారం 2500 ఇవ్వాల్సి ఉంది. డెఫినెట్గా అవి కూడా ఇస్తాము ఇప్పుడు, ఎందుకంటే బడ్జెట్ లేదు. ఆచి చూచి ఇప్పుడు జీతాలు ఇవ్వడం కానివ్వండి, ప్రభుత్వాన్ని నడపడం కానివ్వండి, అవన్నీ కూడా చూసుకుంటూ అత్యంత పొదుపుతోటి చేస్తున్నారు. కాబట్టి మహిళలకు ఇచ్చిన ఏ మాట అయినా తప్పకుండా నెరవేర్చే విధంగా
అప్పు తెచ్చైనా సంక్షేమ పథకాలు కానివ్వండి, అందులో ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు, 1,00,000 కోట్లు కూడా రుణం ఇస్తాము అనేది కూడా. సో తప్పకుండా మహిళలకు ఏదైతే రేవంత్ అన్న చెప్పినరో ముఖ్యమంత్రిగా అవి తప్పకుండా నెరవేరుస్తారు. కొంచెం ఇక్కడ బడ్జెట్ లేదు కాబట్టి ఎంబడే ఇమీడియట్గా చేయలేకపోతున్నాము. ఈ 16 నెలలకి ఏమో మునిగిపోయినట్టు, బ్రహ్మాండం బద్దలైనట్టు, అటు బీజేపీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా, వాళ్ళ ఉనికి దాటుకోవడానికి అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా ఇటు బీజేపీ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఎందుకో కాంగ్రెస్ పార్టీ ఇన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ వస్తున్నదేమో అనిపిస్తుంది. దాన్ని కౌంటర్ చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్లో పెద్ద ఎత్తున ఆ కౌంటర్ సిస్టమ్ కూడా లేదు అనేది కనిపిస్తూ ఉంది. దాని గురించి మీరేమంటారు? అసలు అస్సలే లేదు. కౌంటర్ చేస్తూనే ఉన్నాం కదా అందరం ఎప్పటికప్పుడు. ఇప్పుడు వాళ్ళు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేస్తున్నారు, క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రతిసారి వాళ్ళు ఏంది అని అంటే మేము చేసిన మంచిని సైడ్ చేసే విధంగా కన్ఫ్యూజ్ చేయడం అనేది వాళ్ళు అజెండాగా పెట్టుకున్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల గురించి ఆలోచించకుండా ప్రభుత్వంలో ఉన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ లక్ష్యం, ధ్యేయము అనే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. పార్టీల గ్రామ స్థాయి నుంచి గాంధీ భవన్లో ఉన్న లీడర్ వరకు ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీ చేసే కార్యక్రమాలను కానివ్వండి, వాళ్ళు చేసే పిచ్చి పనులను కానివ్వండి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. రీసెంట్గా ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలకు సంబంధించిన దాంట్లో రామప్ప ఆలయంలో కొంతమంది మహిళలతోటి ఆ ప్రపంచ సుందరులకు సంబంధించినటువంటి ఆ కంటెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు కడిగించారనేటువంటి ఒక పెద్ద ఎత్తున విమర్శలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వస్తూ ఉన్నాయి. ఇలాంటి చాలా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి విమర్శలు రావడం గల కారణాలు ఏంటి? అసలు కారణం లేదు, కాకరకాయ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసే క్రియేషను, వాళ్ళు ఏదో ఒక రకంగా ఇంత మంచి జరుగుతున్న ఈవెంట్ను, ఇంత మంచి జరుగుతున్న ప్రభుత్వము ఎక్కడ మంచి పేరు వస్తుందో, లేకుంటే పెట్టుబడులు వస్తాయో, ఏదో ఒకటి డిస్టర్బ్ చేసి కన్ఫ్యూజ్ చేయాలి అనే దాంట్లో ఇది ప్రతిపక్షాలు చేసే కుట్ర తప్ప దీంట్లో ఏం లేదు. అక్కడ అది మరి నిజంగా కాళ్ళు గడిగియాలి అన్నప్పుడు అందరు లైన్ కూర్చున్నారు. అక్కడ వచ్చిన కాంటెస్టెంట్స్ అంతా మరి వాళ్ళందరికీ ఎవరు కూడా వాళ్ళకి ఇచ్చిండ్రు, కడుక్కోమన్నారు, వాళ్ళే కడుక్కున్నారు. ఆ ఈవెంట్ మన తెలంగాణ ఆడపడుచులతోటి విదేశీ మహిళలకు కాళ్ళు గడిగిచ్చే ప్రోగ్రామ్ అన్నప్పుడు అందరికి వీళ్ళే కడుగుతుంటారు కదా, అట్లా చేయలేదు కదా. మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారము ఆ ప్లేటు చెంబు ఇచ్చి కడుక్కోమన్నారు, వాళ్ళు కడుక్కున్నారు. మంచిగా గౌరవంగా మనోళ్ళు టవల్ ఇచ్చిండ్రు, వాళ్ళు దుడుచుకున్నారు. ఈ లాస్ట్కు ఎడ్జుకున్న ఆమె మటుకు ఆమె అర్థం కాకపోతే తుడుచుకోండి అని చెప్పింది అంతే. ఈమె తుడిచింది లేదు. తుడిచినట్టు ఒక విజువల్ అని ఒక ఫోటోనన్నా బయటకు చూపించండి. ఇదంతా కుట్ర కాదా? ఎక్కడ కోడిగుడ్ల మీద ఈకలు చూసినట్టు ప్రతి దానికి ఎక్కడనో ఒక దగ్గర దొరికించుకుందామనే రకంగా ఇది ప్రతిపక్షాలు చేసే కుట్ర. మరి గతంలో కేసీఆర్ కాళ్ళు వెంకట్రామరెడ్డి కలెక్టర్ మొక్కలేదా అఫీషియల్ గా? ఆయన కేసీఆర్ ఇంట్లో కాదు, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాదు, వెంకట్రామరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాదు, అఫీషియల్ గా ఆ కార్యాలయంలో కాళ్ళు మొక్కిండు. అంతకంటే ఇంకేముంటది? అప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? ఒక కలెక్టర్కి ఏం అవసరం? పెద్ద ఆయన ముఖ్యమంత్రి నమస్కారం చేయొచ్చు కదా. అఫీషియల్ కాళ్ళు మొక్కేంత అవసరం ఏంటి? ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉంది. ఏదో ప్రోగ్రామ్ సందర్భంగా కూడా ఇంకో కలెక్టర్ కూడా నాలాగా నేను కూర్చున్నట్టే కవిత కూర్చుంటే కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు. ఏదో కుక్క పిల్ల కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఏంది అది? మరి అప్పుడు ఏమైపోయింది? అప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకో మాట్లాడలేదు. అప్పుడు మేము ఏమైనా వీళ్ళలాగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినామా కాంగ్రెస్ పార్టీ? ఐఏఎస్లు ఎందుకు ఈ రకంగా మరీ ఇంత దిగజారుతున్నారు అనేది ఒకరిద్దరు మా దగ్గర మాట్లాడినారు. కానీ వాళ్ళు చేసిన దానికంటే ఈడ జరిగింది ఏముంది? అవి మర్చిపోయి ఏదో అయిపోయినట్టు, ఏమో అయిపోయినట్టు మన తెలంగాణ సాంప్రదాయము, మన భారతీయ సాంప్రదాయము విదేశం కానీ పక్కూరు నుంచి కానీ వచ్చిన వాళ్ళను మన తెలంగాణ సాంప్రదాయం ఎట్లుంటుందో ఆ రకంగా ఇప్పుడు మన సాంప్రదాయం ఎట్లుంటుంది అని తెలియడానికి
అన్ని ప్రాంతాలకు వివిధ ప్రాంతాలకు వాళ్ళని బ్యాచ్లుగా పంపిస్తున్నారు. అందులో భాగమే రామప్ప ప్రోగ్రామ్. గుడిలోకి వెళ్ళాలి కాబట్టి కాళ్ళు కడుక్కునే సాంప్రదాయం మన దగ్గర ఉంది కాబట్టి అది వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియజేసే విధంగా ఒక పద్ధతి ప్రకారం అది చేసిండ్రు. దానికి ఏమో అయిపోయినట్టు బ్రహ్మాండం బదలైపోయినట్టు. అసలు ఇప్పుడు ఐఏఎస్ల అందరికి కూడా వీళ్ళు క్షమాపణలు చెప్పాలి ఫస్ట్. ఏం అవసరము ఆ ఐఏఎస్ కవిత కాళ్ళకాడ కూర్చునే అవసరం ఏమొచ్చింది? అంతకంటే దారుణ దరిద్రం అయితే కాదు కదా ఇది. మరి అప్పుడు ఆ రోజు కవిత చెప్పిందా క్షమాపణ? ఆ ఐఏఎస్ ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందో ఆయన వివరణ ఇచ్చిండా? ఈ వెంకట్రామరెడ్డి చెప్పిండా? వెంకట్రామరెడ్డి అన్న చెప్పిండా ఎందుకు కాళ్ళు మొక్కిండో? ముఖ్యమంత్రి అని అత్యుత్సాహం ఎక్కువ మొక్కిండు కావచ్చు, పోనీ అదే వదిలేద్దాం. కానీ ఈ కలెక్టర్ అయితే మరీ కవిత కాళ్ళ కాడ కూర్చో, కేసీఆర్ కాళ్ళు కూడా కాదు కదా, కవిత కాళ్ళ కాడ కూర్చునే కర్మేం పట్టింది? ఈ ఐఏఎస్లు కూడా ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? ఇక్కడ అట్లాంటి జరగలేదు కదా. దానికి ఎందుకు ఇంత దాన్ని అంటే రేవంత్ రెడ్డికి మంచి పేరు రావద్దు, ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు, వీళ్ళు ఈ రకంగా చేయగలుగుతారా అని, ఈ రకంగా అసలు ఇంత మంచిగా ఈవెంట్ తీసుకుంటాము అని కూడా వాళ్ళు ఊహించనట్టున్నారు. కాబట్టి దానికి ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి కదా. డిస్టర్బ్ చేసే దాంట్లో భాగంగా ఈ వాళ్ళు పిచ్చి పిచ్చి అవాకులు చెవాకులు అడ్డమైన క్రియేషన్లు అన్నీ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్